యుఎస్ ఆర్మీ ఏం చేయగలదు, వాళ్ళు ఎలా బ్లాక్ చేయగలరు అన్నప్పుడు మేజర్ గా ఎక్కువ చర్చ వచ్చింది. మిగతా మైన్ స్వీపర్స్ ఇవన్నీ, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళ అటాక్ హెలికాప్టర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. యాక్చువల్లీ స్పీడ్ బోట్స్ లో వాళ్ళు మేజర్ గా ఇరాన్ సంబంధించిన స్పీడ్ బోట్స్ లో వచ్చి వాళ్ళు అటాక్ చేస్తే, షిప్స్ ని ఆపగలిగితే గనక వాళ్ళని ఎలా కొట్టాలి అంటే అపాచే హెలికాప్టర్స్ గురించిన చర్చ వచ్చింది. ఇప్పుడు ఆ అపాచే హెలికాప్టర్స్ మన దగ్గర కూడా ఉన్నాయి, ఒక 6 ఏమో ఉన్నాయని మనకు ఇప్పుడు తెలుస్తున్న నెంబర్. సో ఈవెన్ మనం దాంతో పాటు లైట్ కాంబాట్ హెలికాప్టర్స్, ప్రచండ్ హెలికాప్టర్స్ కూడా మనం తయారు చేసుకున్నాం, అవి ఒక 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ అటాక్ హెలికాప్టర్స్ ని ఈరోజు 100కు పైగా ఫ్లీట్ ని పెంచడానికి భారత దళాలు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. ఈ ఇంపార్టెన్స్ ఒకసారి చెప్తారా సార్? యాక్చువల్లీ ఇప్పుడు మనం 90 వరకు మనం ప్రచండ్ హెలికాప్టర్స్ ని తీసుకోబోతున్నాం అనేది సమాచారం. సో 101కి ప్రచండ్ అపాచెస్ కలిస్తే కనుక 101 వరకు ఇప్పుడు ఫ్లీట్ రాబోతుంది అనేది తెలుస్తున్న విషయం. ఎన్ని రోజులు పట్టొచ్చు రావాలంటే? ఇప్పుడున్న అవసరం ఏంటి? దీన్ని ఎలా వినియోగించగలం? దీని వివరాలు చెప్తారు. నాకు గుర్తుంటే సార్, ప్లీజ్ కరెక్ట్ మీ, మనకు అపాచే ఒకసారి యుఎస్ నుంచి వచ్చేటప్పుడు మధ్యలో ఆపి ఒక డ్రామా చేశారు, మళ్ళీ తర్వాత మళ్ళీ వాటిని పంపించారు. ఒకసారి దాని గురించి కూడా వివరిస్తారా? టర్కీ ఎయిర్ స్పేస్ ఇవ్వలేదు, యూకే నుంచి వెనక్కి వెళ్ళిపోయింది, అది మళ్ళీ వేరే రూట్ లో తీసుకొచ్చాము. మనకు బేసిక్ గా మన దగ్గర ఆర్మీ దగ్గర 6 అపాచే హెలికాప్టర్స్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ దగ్గర 22 ఉన్నాయి, అమెరికా నుంచి ఉన్నాయి. మన దేశంలో తయారైనటువంటి ప్రచండ్, దాని ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో ప్రచండ్, మన ఆర్మీ దగ్గర 5 ఉన్నాయి, మనకు ఎయిర్ ఫోర్స్ దగ్గర 10 ఉన్నాయి. కానీ ఇద్దరు కలిపి రమారమి 199 వరకు ఆర్డర్ ఇచ్చేటువంటి ఆలోచన పడుతుంది. అపాచేలు కాదు, ప్రచండ్లను ఆర్డర్ ఇచ్చేటువంటి, మిగతావన్నీ కూడా ప్రచండ్స్ ఉండబోతున్నాయి. వాటికి ఆర్డర్ మిగతా అన్ని ప్రచండ్. లాస్ట్ ఆర్డర్స్ ఇష్యూ చేసాం అపాచేకి, దాని బదులు మనం ప్రచండే తీసుకోబోతున్నాం. ప్రచండ్ మనకి ఏంటంటే మన కండిషన్స్ కి టెస్ట్ అయింది. హై టెరేన్, లెస్ ఆక్సిజన్, ఇటువంటి ప్రాంతాల్లో తిరగలిగినటువంటివి, ఇవన్నీ కూడా టెస్ట్ అయింది. కాబట్టి ప్రచండ్ మనకు చాలా యూస్ఫుల్. అది మన కండిషన్స్ కి బాగా, దానికి మన సైన్యానికి, మన ఎయిర్ ఫోర్స్ కి కావాల్సినటువంటి టెక్నాలజీ దాన్ని పెట్టుకున్నాం, మన ఇండిజినస్ టెక్నాలజీ చాలా పెట్టుకున్నాం. అందుకని నెక్స్ట్ ఆర్డర్స్ అన్ని ప్రచండ్ ఉండబోతుంది. ప్రచండ్ మామూలుగా పెద్ద డిస్కషన్ ఉంటుంది. ఈ రోజు డ్రోన్ వార్ఫేర్ లో, ఇంత కంటెస్టెడ్ ఎయిర్ వార్ఫేర్ లో అసలు హెలికాప్టర్లు ఏం పని చేస్తే మెల్లిగా వెళ్తుంటాయి, ఈజీగా షూట్ చేయొచ్చు కదా, అలా హెలికాప్టర్ మీద ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అని F-35 అయినా కొడుతోంది మనకు ఇరాన్, మరి హెలికాప్టర్లు ఎందుకు అని చెప్పి ఒక పెద్ద చర్చ. మనం కొంతమంది అంటే సరిగా సబ్జెక్ట్ తెలియనటువంటి వాళ్ళు చెప్పేటువంటి అనాలిసిస్. కానీ ప్రతి యుద్ధంలో కూడాను బేసిక్ ఫీల్డ్ గన్స్ దగ్గర నుంచి తీసుకొని, బేసిక్ ఎయిర్ గన్స్ దగ్గర నుంచి తీసుకొని, హైయెస్ట్ టెక్నాలజీ S-400లు, స్టెల్త్లు అన్నీ కావాల్సిందే. ఏది కూడా వదిలేసేటువంటి పరిస్థితి లేదు. ప్రతిదానికి దాని యొక్క అవసరాలు దానికి ఉన్నాయి. ఆఖరికి గత క్షాత్రంలో మనం వెపన్ సెగ్మెంట్ లో కుక్రీ గురించి మాట్లాడాం, కత్తి గురించి మాట్లాడాం. కాబట్టి ఏది కూడా వదిలేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. హెలికాప్టర్లకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దానికి ఉన్నాయి. హెలికాప్టర్లు సర్వేలెన్స్ చేయొచ్చు, లో హ్యాంగింగ్ సర్వేలెన్స్ చేయొచ్చు, రికగ్నైసెన్స్ చేయొచ్చు, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేయొచ్చు. తర్వాత యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మన ఇరాన్ యుద్ధంలో ఇనీషియల్ గా వాళ్ళు ఇరాన్ పంపిస్తున్నటువంటి షహీద్ 136 డ్రోన్లు ఏవైతే వచ్చాయో వాటిని షూట్ డౌన్ చేయడానికి వీళ్ళు ప్యాట్రియట్లు వాడి ఖర్చు చేసుకున్నారు. తర్వాత మెల్లిగా అర్థమైంది ఏంటంటే దీన్ని ట్యాకిల్ చేయాలంటే హెలికాప్టర్లు చేయాలి మనకు అని అర్థమైంది. అప్పుడు UAE, కువైత్ ఇటువంటివన్నీ కూడా అపాచేలు తీసుకెళ్ళి, అపాచే హెలికాప్టర్ల పైకి తీసుకెళ్లి ఈ డ్రోన్స్ ని వాళ్ళు ఈజీగా ట్యాకిల్ చేయగలిగారు. సో డ్రోన్స్ ని అక్కడి నుంచి షూట్ చేయగలిగారు. ఆ డ్రోన్స్ వాళ్ళకి ఈజీగా, వాళ్ళకి రడార్తో కనిపించింది, దాన్ని ఈజీగా ట్యాకిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్స్ షూట్ చేయగలిగారు. అది యాంటీ డ్రోన్ కి చాలా అద్భుతంగా హెలికాప్టర్లు పనిచేసింది. మనము కంటెస్టెడ్ జోన్ కాకుండా, ఎక్కడైతే ఎనిమీ మిజైల్స్ వచ్చి దీన్ని కొడతాయి అనుకున్నటువంటి భయం ఉన్నటువంటి ప్రాంతాలు కాకుండా, కొద్దిగా దానికి ఒక స్టెప్ వెనకాల, కొన్ని కిలోమీటర్ల వెనకాల మనం ఈ యొక్క డ్రోన్స్ ని మనం అక్కడి నుంచి ఫైర్ చేయొచ్చు. మనం డ్రోన్స్ ఎక్కడ ఉంటాయి, ఇంకా శత్రువు టెరిటరీ నుంచి వస్తుండగానే ఫైర్ చేయొచ్చు, కానీ మనం కొంచెం దూరం ఉండి ఫైర్ చేయొచ్చు. ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. తర్వాత మామూలు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా వెళ్తాయి, వెళ్ళి తిరిగి షార్టేజెస్ వెళ్ళిపోవాలి. హెలికాప్టర్ అలా కాదు, అక్కడ హూవర్ అవ్వచ్చు, అక్కడ ఉండొచ్చు, అక్కడే తిరుగుతూ వెతికి వేటాడి షూట్ చేయొచ్చు. కాబట్టి ఈ అడ్వాంటేజెస్ హెలికాప్టర్స్ ఉన్నాయి. మనకు ఉన్నటువంటి పరిస్థితి చాలా వేల కిలోమీటర్లు, క్రమారమి 11,000 కిలోమీటర్ల బార్డర్ మనకుంది. మనకు పాకిస్తాన్ తోటి, అలాగే మనకు టిబెట్ తోటి, అలాగే మనకు బంగ్లాదేశ్ తోటి, మియన్మార్ తోటి ఉన్నటువంటి మేజర్గా ఇవే. చిన్న దేశాలు నేపాల్, భూటాన్ ఉన్నాయి కానీ, బట్
మేజర్లీ పెద్ద దేశాలతో ఉన్నటువంటి అన్ని మనం కలిపి చూస్తే ప్రమాణం 11,000 కిలోమీటర్ల సరిహద్దులు మనకు ఉన్నాయి. వాటిని మనం అక్కడ హ్యాండిల్ చేయాలంటే కనుక మనకి ఈ ఇబ్బందులు ఉన్నాయి. అలాగే సముద్రంలో కూడా మనకు ఇన్ఫాక్ట్ అండమాన్ సముద్రంలో కావచ్చు, లక్షద్వీప్లో కావచ్చు, మనం యాక్షన్ చేయాలంటే అక్కడ కూడా అవసరాలు రావచ్చు. మనకి డ్రోన్ అక్కడి నుంచి శత్రువులు ఫైర్ చేస్తే కనుక దానికి కూడా మనకు అవసరం ఉంటుంది. కాబట్టి ఎన్నో విషయాల్లో మనకి హెలికాప్టర్స్ అనేవి చాలా కీలకమైనవి యుద్ధంలో. దాన్ని మనం రూల్ అవుట్ చేయడానికి వీలు లేదు. రిస్కులు ఉన్నాయి, కానీ దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా మనం డెవలప్ చేసుకుంటున్నాం. యాంటీ మిసైల్ టెక్నాలజీస్ ఉన్నాయి మన దగ్గర. వాళ్ళ రెడార్ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళ మీద వీళ్ళ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, వీళ్ళ హెలికాప్టర్ ఉన్నట్టు సిగ్నేచర్ శత్రువు తెలిసింది అని తెలియగానే ఎవేజివ్ యాక్షన్ చేసే టెక్నాలజీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. ఫ్లేయర్స్ అంటారు. మనం చూసుంటాం హెలికాప్టర్ వెళ్తున్నప్పుడు ఒక నిప్పుల్ లాంటిదో దీపావళి పటాకులాగా ఊగుతుంటారు. అవి రెడార్ ని మభ్యపెట్టడానికి వాడేటువంటి ఫ్లేయర్స్ అంటారు. అవన్నీ కూడా మన హెలికాప్టర్ లో పెట్టుకుంటున్నాం. మనం అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ దాంట్లో పెట్టుకుంటున్నాము. కమ్యూనికేషన్ కావచ్చు, స్టెల్త్ కావచ్చు, లేదా దాంట్లో ఉన్నటువంటి మనకు కమాండ్ సూట్ కావచ్చు, ఇవన్నీ కూడా మోస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ మన ప్రచండాలో ఉన్నాయి. అందుకనే అంత భరోసాతోటే మనకు సైన్యం కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ కొంటున్నాయి. వీ షుడ్ ఆల్ బి వెరీ ప్రౌడ్. ఎందుకంటే ప్రపంచంలో అపాచే, చినాక్ మించింది ఏది లేదు అన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రచండ్ దానికి ధీటుగా నిలబడుతోంది అంటే కనుక ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్. అఫ్ కోర్స్ ఇది లాంచ్ చేసినప్పుడు మనం చర్చించాము, క్షేత్రంలో దాని గురించి చాలానే చర్చించాం మనం. బట్ పెద్ద సంఖ్యలో రెండు దళాలు కూడాను, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ కూడాను కొనడానికి సిద్ధపడ్డాయి, కొంటున్నారు వాళ్ళు. కాబట్టి దాని యొక్క కెపాసిటీని వీళ్ళందరూ కూడా ఎండార్స్ చేసినట్టు అది నిజంగా చాలా అద్భుతంగా ఉందని వాళ్ళ ముద్ర వేసినట్టు మనం దాన్ని భావించాలి. ఇది మన శక్తి ఏంటో రాబోయే రోజుల్లో మనకు మన టెక్నాలజీ, మన సైంటిస్టులు, మన ఎకో సిస్టమ్, మిలిటరీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్, మన అకాడమియా, వీళ్ళందరూ ఎటువంటి అద్భుతాలు సృష్టించగలరన్న దాంట్లో ఏదో ఈ ప్రచండ ఒక మేజర్ ఉదాహరణ నిలుస్తుంది. కాబట్టి ప్రచండ మన ఫోర్సెస్ రావడం, పెద్ద సంఖ్యలో రావడం అన్నది చాలా సంతోషించవలసినటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.